ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్ కు రానున్నారు. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ ను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. పవన్ కళ్యాణ్ చూడడమే అతనికి అరుదైన ఔషధంగా భావిస్తున్న ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 45 నిమిషాల పాటు ఆ బాలుడితో పవన్ కళ్యాణ్ గడుపుతారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అధికారులు ప్రత్యేక ఎన్ని ఏర్పాట్లు చేశారు. గాలి బుడద లాంటి జీవితం, ఆ జీవి ఎప్పుడు అనంత వాయువులో కలిసిపోతుందో తెలియదు. కానీ బ్రతికిన కొంతకాలమైనా తన కోరికలు నెరవేరాలని తపన. నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేస్తూ స్థానికంగా చోటా గబ్బర్ సింగ్ అని పేరు పొందిన ఆ బాలుడి కోరిక నెరవేరబోతుంది. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఆ బాలుడిని ఇంటికి వస్తున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము మానస దంపతుల కుమారుడు నిరంజన్ గత 3 ఏళ్ల నుంచి జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో అవస్థలు పడుతున్నారు. డ్యుచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో రోజురోజుకు అతని జీవితం క్షీణిస్తుంది. 17 ఏళ్ల వయసులో 3 ఏళ్ల బాలుడిలా మారి నరకం అనుభవిస్తూ మంచానికి పరిమితమైన ఆ బాలుడి కోరికను పవన్ తీర్చనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకున్న జనసేన నేతలు, సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించారు. నిరంజన్ కోరిక తీర్చి పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తుండటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పలకరింపే ఆ బాలుడికి ఆయుష్ నింపే సంజీవిని అవుతుందని భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ నిరంజన్ ని పరామర్శించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాసేపట్లో వరంగల్ కు రాబోతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తన అభిమాని అయితే చిన్నారి అభిమాని అంటే ఇంత వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. అనారోగ్య పరిస్థితిపై ఆ మాధ్యమాల ద్వారా తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తను నేరుగా కలిసి తన చేతిలో చేసి తనకు భరోసాను కల్పించడే కాకుండా తల్లిదండ్రులకు కూడా కుటుంబ భరోసాను కూడా అందించే విధంగానైతే ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన డిప్యూటీ సీఎం ఏదైతే హైదరాబాద్ నుంచి 7:30 ప్రాంతంలో బయలుదేరి ఆ తర్వాత ఇక్కడ 10:45 వరకు బాబుని పరామర్శించి ఆ తర్వాత భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని, ఓరుగల్లు ఆరాధ్య దేవైనటువంటి భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకొని దాదాపుగా 45 నిమిషాల పాటు అమ్మవారి ధ్యానం చేసేటువంటి షెడ్యూల్ అయితే ఖరారైందనమాట. ఆ తర్వాత అనంతరం అమ్మవారి భద్రకాళి దర్శనం అనంతరము ఇక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకు వెళ్ళేట్టుగా అయితే షెడ్యూల్ ఖరారైంది. దీన్ని నిన్ననైతే ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అది ఈ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి 6 గంటల నుంచే ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా నిరంజన్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ను కలవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడము, పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఛాన్స్ కు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా తగ్గే లేననేది వంటి నినాదం ముందటి నుంచే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హన్మకొండ డబ్బాల ప్రాంతానికి చెందినటువంటి నిరంజను తల్లిదండ్రుల వద్ద ఉండుకునే 7వ తరగతి వరకు సజావుగా సాగిన తన జీవితం ఒక్కసారిగా ప్రాణాంతక వ్యాధి తనకు సోకినది. డిఎండి వ్యాధితో బాధపడుతున్న తనను ఎట్లయినా పవన్ కళ్యాణ్ కలవాలనే ఒక తపనతో తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అటు వరంగల్ ఎంట్రన్స్ నుంచి అంటే జనగామ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రాంతమైనటువంటి తనదైనటువంటి జనగామ జిల్లా నుంచి ఇంకా వరంగల్ ఎండ్ వరకు కూడా ఆ రూట్ మ్యాప్ లో పూర్తిగా
పైన పోలీసులు బాగా మోహరించినటువంటి సందర్భం. ఎందుకంటే అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అభిమానుల తాకిడితో పాటు తన ఒక పొలిటికల్ లీడర్ గా అయ్యారు. అదేవిధంగా యూపీ ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా ఉండడంతో భద్రతా బలగాల మోహరింపు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే వరంగల్ పోలీస్ శాఖ వారు కూడా చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి దాంతో పాటు నిన్నటి నుంచి ఏపీ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి శాఖ కూడా ఇక్కడ దిగింది, ఇక్కడ బస చేసింది. రాత్రి అంతా కూడా రూట్ మ్యాప్ మీద కూడా చాలా ఆరా తీసినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీతో వరంగల్ చాలా సందడి వాతావరణం కూడా నెలకొంది. ఇప్పటికే ఏదైతే బాధితుడైనటువంటి నిరంజన్ ఇంటి దగ్గరే కాకుండా ఇటు భద్రకాళి దేవాలయం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీగా కూడా పోలీసులు మోహరిస్తారు. ఈ రోజు భద్రకాళి దేవాలయంలో అశేష పూజలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు మంత్రి కొండో సురేఖ కూడా ఇక్కడికి చేరుకోబోతుందండి. అటు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉండడంతో అటు విఐపి తాకిడితో పాటు పబ్లిక్ తాకిడి, అదేవిధంగా రైట్. రైట్. శ్రీధర్ గారు, మీ వాయిస్ మ్యూట్లో పడిందండి, ఒకసారి చూసుకోండి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.